కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరం హైదరాబాద్. ప్రపంచంలోనే పేరెన్నికగల సిటీ. కానీ ఎలభం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంటుంది నగరంలోని పారిశుద్ధ్య నిర్వహణ. వర్షాకాలంలో వరద నీటి మళ్లింపు, వర్షాకాలంలో ప్రతి సంవత్సరం కొత్తే. జీహెచ్ఎంసీకి పెద్దగా పట్టదు, ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోదు. ఈ సీజన్లో వర్షాలు పడుతున్నా నాలాల నుంచి వ్యర్థాల పూడికతీత మమ అనిపించేశారు. దాదాపు 951 కిలోమీటర్ల పొడవున నాలాల్లో పూడికతీతకు నిర్ణయం తీసుకొని 650 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు చెప్తున్నారు. కానీ ఫీల్డ్లో చూస్తే నాలాల్లో వాస్తవ పరిస్థితి అధికారిక లెక్కలకు భిన్నంగా ఉంటున్నాయి. గతేడాది హైదరాబాద్లో 140 చోట్ల వరదల వల్ల నీళ్లు నిలిచిపోతున్నాయని గుర్తించిన చర్యలు లేవు. దాదాపు 350 కూడళ్లలో చినుకు పడితే చిత్తడిగా మారుతోంది. దీనికి తోడు చెత్తా చెదారం గురించి ఎంత చెప్పినా తక్కువే. చెత్త పేరుకుపోతున్నా సమయానికి తీయడం లేదు. దీంతో చాలా కాలనీలు కంపు కొడుతున్నాయి. జనం గగ్గోలు పెడుతున్నారు. వర్షాలు పడుతున్న సమయంలో ఎప్పటికప్పుడు చెత్త తీయకపోతే దుర్గంధం భరించలేం. హైదరాబాద్లో ప్రముఖులు ఉండే ప్రాంతాలు మినహా ఇంకెక్కడ చూసినా అంతా కంపే కంపు. హైదరాబాద్లో ప్రతి వర్షాకాలం శరామామూలే. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా పరిస్థితి అయితే మారనటువంటి పరిస్థితి. దాదాపుగా 150 కూడళ్లలో వర్షం పడితే ఏ విధంగా చిత్తడవుతోంది. పూర్తి స్థాయిలో వరదలో మనం ఉన్నామనేటువంటి భావన కూడా కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చెత్తను తీయడంలో కావచ్చు, లేకపోతే నాలాలని క్లీన్ చేయడం కావచ్చు. వర్షాకాలం సమీపిస్తూ ఉండగానే ప్రభుత్వం ఎంతో హడావిడిగా, జీహెచ్ఎంసీ హడావిడిగా దాదాపుగా 650 కిలోమీటర్ల వరకు నాలాలను మేము కంప్లీట్గా క్లియర్ చేసామని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో అయితే ఆ విధంగా లేనటువంటి పరిస్థితి. రోడ్డు మీద వెళుతుంటే ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నటువంటి పరిస్థితి. మరి జీహెచ్ఎంసీ సిబ్బంది ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారనేదే సామాన్యుడు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. వర్షాకాలం అంటే హైదరాబాద్లో భయపడాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ నాలాలు ఓపెన్గా ఉంటాయో, ఎక్కడ చెత్త పేరుకుపోయి ఉంటుందో, ఎక్కడ నీళ్లలో మనం పడాల్సి వస్తుందనేటువంటి పరిస్థితి కూడా ఉంది.